సో సెకండ్ స్కామ్ ఏంటంటే ఐ వాజ్ హ్యావింగ్ అ ఫ్లైట్ టు ముంబై. సో అర్జెంట్గా నా అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యే ఒక వైట్ షూస్ కావాలన్నమాట. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను, బట్ వర్క్ షెడ్యూల్ బిజీ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను అనమాట షాపింగ్కి. సో ఏముంది, ఫ్లిప్కార్ట్లో 15 మినిట్స్లో డెలివరీ అయ్యే ఆప్షన్ ఉంది కదా, ఇన్స్టెంట్ డెలివరీ, దాంట్లో నుంచి ఆర్డర్ చేసుకుందామని ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశాను. సో అక్కడ చూస్తే ఏ షూస్ నాకు నచ్చలేదు. అండ్ దెన్ మేబీ జెప్టోలో కూడా ఉండొచ్చేమో షూస్ అని జెప్టో ఓపెన్ చేశాను. జెప్టోలో ఒక పేర్ ఆఫ్ షూస్ నాకు నచ్చాయి అండ్ కాస్ట్ కూడా ఓకేనే, 600 రూపీస్ అని చెప్పి. సేమ్ షూజే ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది, బట్ ఫ్లిప్కార్ట్లో ఏంటంటే 2 to 3 డేస్ తీసుకుంటుంది రావడానికి అండ్ రివ్యూస్ కూడా బాగున్నాయి. సో దీంట్లో అయితే జెప్టోలో 25 మినిట్స్లో వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇంకా ఆర్డర్ పెట్టేసుకున్నాను. సో ఇంకా 25 మినిట్స్ ఉంది కదా, ఆ లోపు చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో, లైక్ హెయిర్ పిన్స్ కొనుక్కోవడం, హెయిర్ రబ్బర్ బ్యాండ్స్ కొనుక్కోవడం, అవన్నీ కంప్లీట్ చేసేసి వచ్చేద్దామని చెప్పి మా పీజీ పక్క స్ట్రీట్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. కరెక్ట్గా 20 మినిట్స్ తర్వాత జెప్టో డెలివరీ పార్ట్నర్ కాల్ చేస్తాడు. కాల్ చేసి మేము ఎక్కడున్నారు, మీ పార్సల్ తీసుకొని వచ్చాను అన్నాడు. సార్ నాకు ఇంకా 5 మినిట్స్ పడుతుంది అంటే నా పీజీ పేరు పలికాడు. ఇక్కడే పెట్టేసి వెళ్తాను మ్యామ్ అని చెప్పాడు. ఓకే, ఓటీపీ అడిగాడు, ఓటీపీ చెప్పేశాను అండ్ కాల్ కట్ చేశాడు. మీ పార్సల్ పెట్టేశాను అని చెప్పి కాల్ కట్ చేశాడు, అయిపోయింది. అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. సో రిటర్న్ వెళ్ళిన వెంటనే నాకు నా షూస్ దొరికేసాయి. సో ఫస్ట్ టైం ముంబైకి వెళ్తున్నాను కాబట్టి ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో ఎయిర్పోర్ట్ లుక్ క్రియేట్ చేసి వెళ్ళాలి, వీడియోస్ తీసుకోవాలి అనుకున్నాను. లైక్ అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యే షూస్ కూడా వచ్చేసాయి అని ఎక్సైట్మెంట్, ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట. సో ఎప్పుడైతే నేను పీజీకి వచ్చానో అక్కడ చూస్తే పార్సల్ లేదు, ఏమీ లేదు. సో మా పీజీ ఏంటంటే 3 బ్లాక్స్గా డివైడ్ అయ్యి ఉంది. సో 3 బ్లాక్స్లో చెక్ చేశాను, ఎక్కడా నా పార్సల్ లేదు. అండ్ వార్డెన్ అడిగాను, వార్డెన్ నుండి లేదు, ఎవరు రాలేదు అని చెప్పింది. సో ఇంకా రివర్స్ నేను ఆ జెప్టో డెలివరీ పార్ట్నర్కి బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తూనే ఉన్నాను, బ్యాక్ టు బ్యాక్ కట్ చేస్తూనే ఉన్నాడు అనమాట. సో ఇంక నాకేం అర్థం కాక నా ఫ్రెండ్కి కాల్ చేసి, నువ్వు రా మనం జెప్టో సెంటర్కి వెళ్దాము, అది ఉంటుంది కదా జెప్టో స్టోర్, అక్కడికి వెళ్దామని కాల్ చేశాను. తను వచ్చింది, మేము వెళ్ళాం. వెళ్తే అక్కడ ఉండే వాళ్ళు ఏం చెప్పారంటే, మ్యామ్ అతను అందరి దగ్గర అలానే స్కామ్ చేస్తున్నారు అని అన్నాడు. అతను అందరి దగ్గర స్కామ్ చేస్తున్నప్పుడు అతన్ని ఎందుకు ఉంచుకొని ఉన్నారు, తీసేయొచ్చు కదా, ఎందుకు అందరినీ ఇలా మోసం చేయడము అని చెప్తే, మ్యామ్ మీకు ఇంకా రీఫండ్ ఇస్తాము అది ఇది అని చెప్పారు. నా ఆర్డర్ ఐడి తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు, బట్ నో రెస్పాన్స్ అనమాట. సో ఈవెన్ ఆ జెప్టో డెలివరీ పార్ట్నర్ పర్సనల్ నెంబర్ కూడా నాకు ఇచ్చారు. సో నేను కాల్ చేశాను, కాల్ చేస్తే ఫస్ట్ మాట్లాడాడు, తర్వాత మళ్ళీ నేనని తెలిసిపోయి కట్ చేసేసాడు, బ్లాక్ చేసేసాడు. సో వాళ్ళు కూడా చేస్తుంటే ఇంకా పికప్ చేయట్లేదు అనమాట. సో అలా ఉన్నిందనమాట ఎక్స్పీరియన్స్. సో నా మూడ్, నా ఎగ్జైట్మెంట్ అంతా ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఎలా డిసప్పాయింట్ అయ్యానంటే అలా డిసప్పాయింట్ అయ్యాను ఆ రోజు. అలా డల్ ఫేస్తో ఇంకా వెళ్ళేసి వచ్చాను ముంబైకి, నో అదర్ ఆప్షన్.